హాయ్ ఫ్రెండ్స్, గత జన్మ అనేది చాలామందికి ఆసక్తికరమైన విషయం. మనం గత జన్మలో ఏం చేశామో, ఎవరితో జీవించామో, ఈ జన్మలో ఏ సమస్యలకు కారణమయ్యిందో తెలుసుకోవాలనిపిస్తుంది. అయితే ఒక్క విషయం మనం గమనించాలి. మన ఆత్మ అనేది ఒకే జన్మలో ఉండదు. అది ఎన్నో జన్మల ప్రయాణం చేస్తూ వస్తుంది. ఆ జన్మల అనుభవాలు మన చైతన్యంలో దాగుంటాయి. మనకు ఈ జన్మలో కొన్ని విషయాలు తెలియకపోయినా మన అంతరంగం వాటిని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. మనం ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలు, భయాలు, ఆకర్షణలు, ప్రతిబంధకాలు ఇవన్నీ మన గత జన్మ నుంచి వచ్చిన అవశేషాలు కావచ్చు. ఇంట్లో కూర్చుని మన గత జన్మను ఎలా తెలుసుకోవచ్చో, మనలో దాగి ఉన్న ఆత్మజ్ఞానాన్ని ఎలా వెలికి తీయాలో కూడా మనం తెలుసుకోవచ్చు. తీరని సమస్యలున్నా, ఆరోగ్యం పాడవుతున్నా, ఏ సమస్యకి జవాబు తెలియడం లేదు, ఏ పని ముందుకు సాగడం లేదు. ఇలా అనిపిస్తే గనక గత జన్మ రహస్యాలు తెలుసుకునే సమయం వచ్చిందని అర్థం చేసుకోవాలి. అందుకు కొన్ని పద్ధతులున్నాయి. అవేంటో ఈ వీడియోలో చూద్దాం. అందులో ముందుగా మొదటిది కలను పొందుపరచడం, డ్రీమ్ జర్నలింగ్. మనకు రోజు నిద్రలో కొన్ని కలలు వస్తాయి. మనం నిద్రలోకి వెళ్ళినప్పుడు మన మెదడు ఒక చైతన్య స్థితిని విడిచిపెట్టి ఆల్ఫా స్థితిలోకి వెళుతుంది. ఇది చాలా రిలాక్స్ అయిన స్థితి. ఈ సమయంలో మన సబ్కాన్షియస్ మైండ్ యాక్టివ్గా ఉంటుంది. మనం కలలు కంటున్నప్పుడు అవి మన మైండ్ లోపల దాగి ఉన్న జ్ఞాపకాల నుంచి వస్తూ ఉంటాయి. మనకు కొన్ని కలలు మళ్ళీ రావడం, ఒకే వ్యక్తి లేదా సంఘటన కలలో కనిపించడం, ఇవన్నీ మన గత జన్మకు సంకేతాలుగా ఉండొచ్చు. వాటిని మనం ఎప్పుడూ గమనించాం, కానీ వాటిలో చాలా భాగం మన సబ్కాన్షియస్ మైండ్ నుంచి వస్తాయి. మన లోపల అనుభూతులు, భావనలు, భయాలు, ఇంకా కొన్ని గుర్తింపులు మనకు కల రూపంలో కనబడతాయి. కొన్నిసార్లు మనకు మళ్ళీ ఒకే కల వస్తుంది. అదే కల, ఒకే సంఘటన, ఒకే వ్యక్తులు. అలా జరిగినప్పుడు అది పునఃఘటన కాదు, అది మన అంతరంగం మనకు ఏదో చెప్పాలనుకుంటున్న సంకేతం. ఉదాహరణకు, ఒక మహిళ తన భర్త ఆమెను హత్య చేస్తున్నాడని కలల్లో చూస్తూ ఉండేది. ఆ విషయాన్ని డాక్టర్తో చెప్పినప్పుడు ఆయన ఆమెకు కలల డైరీ పెట్టమని సూచించారు. ఆమె ప్రతిరోజు ఉదయం లేచిన తర్వాత తను చూసిన కలను రాస్తూ వచ్చింది. కొన్ని వారాల తర్వాత ఆమెకు గత జన్మలోని తన భర్త ఆమె శత్రువుగా ఉండి హత్య చేశాడని అర్థమైంది. ఇలా మన కలల ద్వారా గత జన్మ గుర్తించవచ్చు. అందులో మీరు చేయవలసిన ముఖ్యమైన పని, నిద్రపోయే ముందు మనసుకు ఒక సజెషన్ ఇవ్వాలి. ఉదాహరణకు, నాకు ఈ సమస్యకు కారణమైన గత జన్మ చూపించు అని ఉదయం లేచిన వెంటనే మీరు చూసిన కలను వెంటనే రాసుకోవాలి. అలా కొన్ని రోజుల తర్వాత వాటిని తిరిగి చదవాలి. అప్పుడు మీకు ఒక ప్యాటర్న్ తెలుస్తుంది. అది మిమ్మల్ని గత జన్మకు తీసుకువెళ్తుంది. ఇక రెండవది ధ్యానం, మైండ్ఫుల్ మిర్రర్. నిద్ర అనేది అనాచేతన స్థితి అయితే, ధ్యానం అనేది చైతన్యంతో కూడిన మౌన స్థితి. మీరు పూర్తిగా శాంతిగా, ఒత్తిడి లేని స్థితిలో ఉండి మీ మైండ్ లోపలికి ప్రయాణం చేస్తారు. ఆ స్థితిలో మన మెదడు తక్కువ అలజడిలో ఉంటుంది. హార్ట్ రేట్ మందగిస్తుంది, శ్వాస నెమ్మదిగా మారుతుంది. మన మెదడు ఆల్ఫా నుంచి థీటా లేదా డెల్టా బ్రెయిన్ వేవ్స్కి వెళుతుంది. ఇది నిద్రలా కాకుండా మీరు పూర్తిగా చైతన్య స్థితిలో ఉండి మీ మనసు లోపలికి తీసుకువెళ్లే ప్రక్రియ. మీరు ధ్యానం చేస్తూ మీ మనసుకి నాకు గత జన్మను తెలుసుకోవాలి అనే సూచన ఇస్తే, ఇది కొన్ని దృశ్యాలు లేదా భావనలను మీకు చూపించవచ్చు. ఇది సాధారణంగా కొంతకాలం సాధన తర్వాత సహజంగా జరుగుతుంది. ఇక మూడోది తృతీయ నేత్రం, మూడో కన్ను. తృతీయ నేత్రం అనే పదం వినగానే మనకు ఆధ్యాత్మికత గుర్తుకొస్తుంది. ఇది వేదాలలోనూ, తంత్ర గ్రంథాల్లోనూ, బౌద్ధ ధ్యాన పద్ధతుల్లోనూ ప్రస్తావించబడింది. శాస్త్రీయంగా చెప్పాలంటే మన మెదడు మధ్యలో ఉండే పైనియల్ గ్రంథి అనే భాగం, అదే తృతీయ నేత్రం. 2012లో శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధనలు చేసి ఇందులో DMT అనే ఒక రసాయనం తయారవుతుందని చెప్పారు. ఇది తయారయ్యే సమయంలో మనకు కాలాన్ని దాటి మనసులో దాగి ఉన్న సంఘటనలు, దైవిక అనుభవాలు వస్తాయని కనుగొన్నారు. ఈ పైనియల్ గ్రంథిని యాక్టివేట్ చేయడానికి ధ్యానం, ప్రకృతిలో ఉండడం, తృతీయ నేత్రం ధ్యానం వంటి పద్ధతులు ఉపయోగపడతాయి. ఇది యాక్టివ్ అయినప్పుడు మన మనస్సు గత జన్మకు మాత్రమే కాదు, ఇతర గత జన్మలను కూడా చూడగలుగుతుంది. ఈ స్థితిలో మీరు మీ మనస్సుకు ఒక సూచన చేయాలి, నాకు నా గత జన్మ తెలుసుకోవాలి అని. అప్పుడు మీ మైండ్ కంటికి కనిపించే దృశ్యాల రూపంలో, వినిపించే శబ్దాల రూపంలో జ్ఞాపకాలను మెల్లగా తెస్తుంది. ఒకవేళ మీరు ప్రతిరోజు దీన్ని సాధన చేస్తే కొన్ని వారాల తర్వాత మీరు స్వయంగా గమనిస్తారు, కొన్ని దృశ్యాలు, కొన్ని సంఘటనలు మనలోకి వస్తూ ఉంటాయని అర్థమవుతుంది. ఇక నాలుగవది హిప్నోటిజం, మీ మైండ్కి గైడ్ ఇవ్వడం. హిప్నోటిజం అంటే మనసు తేలికపాటి ట్రాన్స్ స్థితిలోకి వెళ్ళడం. ఈ స్థితిలో మన మెదడు చాలా సజెస్టిబుల్గా అవుతుంది. అంటే మీరు చెప్పిన సూచనలను ఇది సులభంగా అంగీకరిస్తుంది. ఒక హిప్నోటిస్ట్ మిమ్మల్ని ఈ స్థితిలోకి తీసుకువెళ్ళొచ్చు, లేదా మీరు కూడా సెల్ఫ్ హిప్నోటిజం ద్వారా ఈ స్థితికి చేరుకోవచ్చు. ఇది కూడా ఆల్ఫా స్థితిలో జరిగే పని. ఈ సమయంలో మీరు మీ మనస్సును నన్ను నా గత జన్మకు తీసుకువెళ్ళు అని అడగాలి. ఆ తర్వాత మీ మైండ్ ఒక కథను, దృశ్యాన్ని, భావనను చూపిస్తుంది. అది మీ గత జన్మకు సంబంధించిన గుర్తింపు కావచ్చు. ఇది కొంతమంది దగ్గర మొదటి ప్రయత్నంలోనే పనిచేస్తుంది, మరికొంతమందికి సాధన అవసరం. ఇక ఐదవది మరొక సాధన,
జీవిత అనుభవాలు. మన జీవితం కొన్ని సంఘటనలు, కొంతమంది వ్యక్తులపై ప్రత్యేక అనుభూతులను కలిగిస్తుంది. ఒక వ్యక్తిని చూస్తే ఇతన్ని ఎక్కడో చూసినట్టుందే అనిపిస్తుంది. ఒక ప్రదేశాన్ని చూస్తే ఇక్కడికి నేనెప్పుడూ వచ్చాను అనుకుంటారు. దీన్నే డేజావు అంటారు. ఇవి గత జన్మ గుర్తింపులు కావచ్చు. మీరు ఒకరి దగ్గర ఎక్కువ ఆకర్షణ అనుభవిస్తే, లేదా ఏదో పని చిన్నప్పటి నుంచి చేస్తూ ఉంటే, ఇవన్నీ మీ గత జన్మలో కొనసాగిన విషయాలు కావచ్చు. మీరు శాంతిగా కళ్ళు మూసి ఆ వ్యక్తిని గుర్తుపెట్టుకొని మీ మనసును అడిగితే, నాకు ఇతనితో గతంలో ఉన్న అనుబంధం ఏంటి అని అడిగితే, అప్పుడు మెల్లగా మీకు గుర్తు రావచ్చు. ఎవరినైనా చూసి ఆకర్షణ కలగడం, అప్రయత్నంగా ద్వేషించడం, చిన్నప్పటి నుంచి ఏదైనా టాలెంట్ కలిగి ఉండడం, ఇవన్నీ గత జన్మ గుర్తింపులు కావచ్చు. ఇవన్నీ సాధ్యపడాలంటే ఓపిక, పట్టుదల, విశ్వాసం అవసరం. మనం ప్రతిరోజు మన మైండ్ను శాంతపరిచి ఈ టెక్నిక్స్ను నిబద్ధతతో చేస్తే మనకు స్పష్టమైన ఫలితాలు కనిపిస్తాయి. మనం మన గత జన్మల అనుభవాలను గుర్తించి ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గాలను కనుగొనొచ్చు. ముఖ్యంగా మనం మన భయాలను, మనపై ఉన్న నిగూఢ ప్రభావాలను అర్థం చేసుకోవచ్చు. మన జీవిత లక్ష్యం స్పష్టం అవుతుంది. ఇవన్నీ శాస్త్రానికి కూడా ఆధారంగా ఉండే పద్ధతులే. ప్రత్యేకంగా తృతీయ నేత్ర ధ్యానం, పైనియల్ గ్రంథిపై శాస్త్రీయ పరిశోధనలు కూడా జరిగేవి. కాబట్టి మనం ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని శాస్త్రీయ దృక్పథంతో అన్వయించుకొని మన ఆత్మ జ్ఞానాన్ని పెంచుకోగలుగుతాం. ఈ టెక్నిక్ ద్వారా మీరు స్వయంగా మీ గత జన్మను అన్వేషించవచ్చు. ఇది కేవలం భవిష్యత్తు జ్ఞానమే కాక గతంలోని బాధలకు సమాధానాలు కనుగొనడానికి, ఈ జన్మలో శ్రేష్టమైన జీవితం గడపడానికి మార్గం చూపుతుంది. మీరు ప్రతిరోజు కాస్త సమయం కేటాయించి ఈ సాధనలు చేస్తే జీవితాన్ని మీకు అర్థం చేసుకునే కొత్త కోణం వస్తుంది. మీరు గతాన్ని తెలుసుకోవడం అంటే అది మీ మీద ప్రభావం చూపించే విధానాన్ని గుర్తించడం. మీరు జీవితం మీద పూర్తిగా నియంత్రణ పొందగలుగుతారు. ఈ చరిత్ర, శాస్త్రం, ఆధ్యాత్మికత కలిగిన మార్గం మీకు బలమైన ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక ప్రయాణం కాదు, ఇది ఒక అంతర్గత విజ్ఞాన యాత్ర.